మాణిక్యారావు గారు ఎన్ని ఘటనలు జరిగినాయి మనం ఎన్నాళ్ళు మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఈ జరిగిన ఘటన ఏదైతే ఉందో అది విత్ వీడియోతో సహా రావడం, ఆ పక్కన వెహికల్స్ వెళుతున్నాయి, జనాలు వెళుతూ ఉన్నారు, నడి రోడ్డు మీద ఎన్ని దాడులు జరిగినాయి అన్నీ చూస్తూనే ఉన్నాం. ఇందులో ఉన్న లొసుగులు ఏంటి, అసలు ఎవరు దీన్ని వెనుకున్నారు? ఇది రాజకీయ హత్య లేకపోతే వ్యక్తిగత హత్య? ఇలాంటి సంఘటనలు జరగటం అనేది చాలా దురదృష్టకరం. రాజకీయ హత్య, వ్యక్తిగత హత్య అనేది కూడా నేను చెప్తా. అది పూర్తిగా వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు స్నేహితులు. మీరు చెప్పినట్టు వాళ్ళిద్దరు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. గత ఏడాది క్రితం వీళ్ళిద్దరు కూడా మందు తాగి కొట్టుకున్నటువంటి పరిస్థితి, కేసు పెట్టినటువంటి పరిస్థితి. జిలానీ మీద కేసు పెట్టేసి అతను బండి తగలబెట్టి గందరగోళం చేసినటువంటి పరిస్థితుల్లో అతను జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కేసు పోలీస్ స్టేషన్ లో ఇస్తే తీసుకున్నటువంటి పరిస్థితి, జైల్లో ఉండొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. నేనేమంటానంటే 5 ఏళ్ల పాటు ఒక విశ్వ సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 30 రోజులు అయింది. 35 రోజులు. ఈ 35 రోజుల్లో గంజాయి మీద ఒక పక్కన హోమ్ మినిస్టర్ గారు ఎన్నిసార్లు మాట్లాడారు? ఈ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా ఉంది. చిన్న చిన్న పిల్లలకి గంజాయి కూడా అందిస్తా ఉన్నారు. పిల్లల చేత దారుణాలు చేపిస్తా ఉన్నారు. వీటిని ఒక పక్కన చేస్తా ఉంటే, ఇలాంటి సంఘటనలు ఒక పక్కన జరుగుతూ ఉంటే ఏం మాట్లాడతాడు? శాంతి భద్రతలు కరువైపోయింది జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్ళి ఎవరిని పరామర్శిస్తాడు? ఏమని పరామర్శిస్తాడు? వైసీపీ నాయకులు చేసినటువంటి దురాగతాలు అరెస్టు చేయాలి, అతన్ని అరెస్ట్ చేయాలి, జిలానీని అరెస్ట్ చేయాలి, ఆల్రెడీ చేసినట్టున్నారు. జిలానీ లేకపోతే వైసీపీ వాళ్ళు ఎవరో కూడా ఇలాంటి సంఘటనలకి పాల్పడొద్దని ఒక సందేశం ఇవ్వగలుగుతారా? రాష్ట్రంలో మీరు జరిగిన సంఘటనలు కానీ ఇప్పుడు ఎన్నికలైపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద మీరు ఓటేయలేదనో, లేకపోతే మీరు ఆ గ్రూప్ లో ఉన్నారనో, మీ బూత్ లో తక్కువ ఓట్లు వచ్చినాయనో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద దాడులు చేస్తా ఉన్నారు. ఎంత దారుణమైనటువంటి విషయాలు! జగన్మోహన్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నా సూటిగా, జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో ఒక్క సంఘటన దగ్గరకైనా వైసీపీ వాళ్ళు దాడులు చేసిన సంఘటన కానీ, లేకపోతే వాళ్ళ కాళ్ళు కొట్టుకున్నటువంటి సంఘటనలు కానీ, ఏదో ఒక పద్ధతిలో జరిగినటువంటి సంఘటనలు కానీ, ఒక్క సంఘటన దగ్గరకైనా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించి ఇవి తప్పు, ఇలాంటి సంఘటనలు జరగకూడదు, రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలకి తావు లేదు, ఎవడైతే బాధితుడున్నాడో వాళ్ళకి అండగా నేను ఉంటాను, నిందితులు ఎవరైతే ఉన్నారో, దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తాను అనే మాట ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా మాట్లాడారు?